ఆయన యొద్దకు రావడం మొదటిదైతే, ఆయన చెప్పింది వినడం రెండవదైతే, ఆయన చెప్పింది విని పూర్తిగా ఆయన వెనకాల వెంబడించడం మూడవ స్టేజ్ అన్నమాట. ఇప్పుడు ఈ 3 స్టేజ్ల్లో మనం ఎక్కడున్నాం చెప్పండి. మొట్టమొదట ఆయన వద్దకు వచ్చేస్తాం, ఆయన నమ్మామంటే ఆయన వద్దకు వచ్చేస్తాం. రెండవ స్టేజ్ ఏంటి చెప్పండి? సండే వింటాం. మూడో స్టేజ్కి ఇంకా మనం వెళ్ళామా లేదా చెప్పండి. మూడో స్టేజ్ అంటే ఏంటి? సమస్తము వదిలి ఆయన వెంబడించడం. అది మన వల్ల అవుద్దా? లింగు మనకి ఎట్టగదకు రమ్మంటే రాలేదు. అలాంటిది పూర్తిగా సేవకి కొన్ని విషయాలు పక్కన పెట్టి పూర్తిగా ఆయన వెంబడించడం అనేది జరిగే కార్యమా? ఈ 3 స్టేజ్లోనే ట్రబుల్ అవుతున్నాడు ఆ ఉత్తమ కుమారుడు లేదా ఆ యవనస్తుడు. అంటే ఆయన యొద్దకు వచ్చాడు, బాగానే ఉంది, ఆయన చెప్పింది విన్నాడు, బాగానే ఉంది, కానీ ఏ స్టేజ్ దాటి రాలేకపోతున్నాడు? చాలామందికి యేసుప్రభువుని నమ్ముతారు, వాక్యాలు వింటారు, ఆదివారం చర్చికి వచ్చి కూర్చుంటారు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ సాక్రిఫైస్ అనే విషయంకి వచ్చేసరికి చెప్పండి అదొక్కటే మనకు సెట్ అవ్వదు. ఎందుకో రాలేకపోతున్నానన్నయ్య, ఎందుకో ఉండలేకపోతున్నానన్నయ్య, ఎందుకో టైం కుదురుతలేదన్నయ్య, ఎందుకో అని ఈ అన్నయ్య గొడవ ఎక్కువైపోద్ది మనకి. అలాగని ఇలాగని అంటే ఈ బ్యాచ్ అందరి కోసం చెప్తున్నాడు చూడండి. ఆ తమ్ముడు చెప్తాడు మనకి, ఏ తమ్ముడు యవనస్తుడు ఉన్నాడు అక్కడ, ఏమని చెప్తున్నాడు చూడండి. అందుకు ఆయన, మంచి కార్యములు కూర్చుని నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు అక్కడే, నీవు జీవములో మంచి కార్యం కూర్చొని నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే నన్ను అడగొద్దని కాదు. చాలామంది తిక్కలోళ్ళు బైబిల్ చదివి ఏమన్నారంటే, నేను బైబిల్ నేర్చుకున్న కొత్తలో ఇక్కడ ఉండేవాళ్ళండి తిక్కల సెంటర్లో అయిపోయినాయి. మా ఊర్లో ఒకటి ఉంటే దీని శాఖ పోయింది. వాళ్ళు ఎవరంటే దావా ప్రచారికులు అంటారు. దావా ప్రచారికులు అంటే కొంతమంది ఉన్నారులేండి. అంటే ఈ ఇస్లాంలో మళ్ళీ దుర్బోధ, అందరు ఇస్లాం ఒకలా ఉండరు, ఇస్లాంలో కొన్ని దుర్బోధలు చేసేవాళ్ళు ఉన్నారు, బైబిల్ పడి ఏడిసేవాళ్ళు. వాళ్ళు అడిగేవారు ఈ సందర్భం చూసి, ఏమని? ఇదిగో యేసుక్రీస్తు వారు ఏమన్నారు? దేవుడిని ఒక్కడిని అడగమన్నాడు, నన్ను అడగొద్దన్నాడు, కాబట్టి ఈయన దేవుడు కాదనేగా అన్నారు. ఇటు రెఫరెన్స్ చూపించి, అప్పటికే దేవుడు మనకు గొప్ప వరం ఇచ్చాడు కాబట్టి ఆ నోటుతో వాదించేసిన వాళ్ళు. ఏమని వాదించంటే ఆల్మసీదుల్లో కూర్చుని ఆ రోజున ఇచ్చిన ఆన్సర్ నాకు ఇప్పుడు గుర్తుంది. మంచి కార్యం కూర్చుని నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే అడగొద్దని కాదు, నన్నే ఎందుకు అడుగుచున్నావని అంటే నువ్వు నన్ను సరిగ్గానే గుర్తించావు అని దాని అర్థం. నన్ను ఎందుకు అడుగుచున్నావంటే ఇంతమంది నీకు బోధకులు తెలుసు, పరిచారకులు తెలుసు, అన్నీ తెలుసు, అందరు తెలుసు, నన్ను ఎందుకు అడుగుచున్నావు అంటే నువ్వు ఏ ఫీలింగ్తో అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే దేవుడని నీకు తెలుసు, దేవుడు ఒక్కడే మంచివాడని తెలిసి నువ్వు తెలిసినా నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావంటే నువ్వు ఏ సెన్స్లో నన్ను చూస్తున్నావని, అంతేగాని నన్ను అడక్కు నేను దేవుడిని కాదని దాని అర్థాలా? అందుకే అడగాల్సిన వాడిని అడుగుతున్నావు, కానీ నువ్వు అడిగే దృక్కోణం ఎలాంటిది అది నీకన్నా అర్థమవుతుందా అని దాని అర్థం. అందుకే అడుగుతున్నాడు, ఒక విషయం అడుగుతున్నా నీకు చెప్పు, కొన్ని నువ్వు పాటించాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్షి పలకకూడదు, తల్లిదండ్రులు సన్మానించాలంటే ఆ అబ్బాయి అన్నాడు ఏమని? ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను సార్, కొత్తగా ఇంకేమని చెప్పండి అంటే చిన్నప్పటి నుంచి ఏం ఆడలేదంటండి. మనం చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడమా? చిన్నప్పటి నుంచి భయం లేని మొండికాయలు ఎంత చెప్పినా అది గొడిసిపిండాలి. భయం లేని ఎంత గొడిసిపిండాలంటే ఇంత వాక్యం విని ప్రభరాత్రి భోజనం తీసుకుని టప్ మన అబద్ధం ఆడేస్తాం మనం అంటే అది అంటావు, నీకు ఎంత భయం లేదని నీకు. కానీ చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడలేదంటే ఎంత కమిట్మెంట్ ఉన్న అబ్బాయి అండి. చిన్నప్పటి నుంచి ఏ విషయాలు అంటే పొరుగు వాడిని ఆశించడం గాను, ఇంకా విషయం చూడండి, ఇప్పుడు ఇవన్నీ మనకు వర్తించి ఇంకా మనకు వయసు రాలేదనుకోండి, ఈ వ్యభిచారము లేదా ఇవన్నీ పక్కన పెట్టండి, మీరు స్టూడెంట్స్ కనుక ఇవన్నీ మీకు వర్తించడం అనుకోండి. అన్నిటికన్నా గొప్ప మాట ఏంటో తెలుసా? తల్లిదండ్రులను సన్మానించడం. అడుగుతున్నాను, ఎన్నిసార్లు ఎదిరించారు చెప్పండి? ఎన్నిసార్లు? లింగలింగం అంటే 10th అయ్యేసరికి ఏమంటాను చెప్పండి? నీకేం తెలీదు అంటాం. ఎవరిని? అలా అమ్మని. వాళ్ళ డాడీని ఏమంటుంది? నీకేం తెలియదు డాడీ. ఫ్రెండ్స్ వాళ్ళు అలా మీరు అలా అనకూడదు, మాకు తెలుసు సర్కిల్ అలా మెయింటైన్ చేయాలో. ఇవన్నీ ఎంత సోది కబుర్లో. వాళ్ళు చెప్పే మంచిని కూడా ఎదిరిస్తాం. సారు కాస్త ఎదిరించేసి కొడుకులు ఉన్నారు తెలుసా? ఎవడిగా ఈ సారు ఈరోజు నీకు ఆదివారం సారు కాస్తారా అన్నాడు. ఆదివారంలో సారు కాయకూడదు, మరి రాజ్యాంగంలో రాశారు ఇడికి. ఆదివారం ఎవరైనా సారు కాస్తారు ఆదివారం అని అడిగాడట. ఎన్ని గొడవలు అని అడుగుతున్నాను. ఎన్నిసార్లు ఎదిరించలేదు. చదువుకోరంటే చదువుకున్నావా? వాళ్ళు చెప్పినట్టు చదువుకున్నావు, నువ్వు మంచిగా చదువుకుని ఈ గోలు కొట్టరంటే నేను అలాగే వెళ్ళను, నేను హెచ్ఈసీ తీసుకుంటాను అన్నాను. నేను అలాగే వెళ్ళను, నేను సిఈసీ తీసుకుంటా అన్నాను. నేను అలాగే వెళ్ళను, నా గోలు వేరు, నాది అదే. నేను సూపర్గా ఆ సబ్జెక్టులో ఒకటి మొత్తం అవగొట్టకుండా ఐటీఐలో కూర్చున్నాం.
కొంతమంది ఉన్నారులేండి బ్యాచ్ పోనీ అదన్నా ఏంటంటే ఏమీ లేదు, చెప్పిన మాట వింటారా? అలా కాదమ్మా, ఇలా చెయ్యమ్మా, ఇలా మాట్లాడకమ్మా అంటే వినే ఆడపిల్లలు ఉన్నారా, వినే మగపిల్లలు ఉన్నారా? కానీ అబ్బాయి చూడండి, ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని డౌన్ చేయలేదట, ఆనర్ చేశాడట, గౌరవించాడట, సన్మానించాడట. వాళ్ళ తల్లిదండ్రుల సంబంధించి ఎంత ఉత్తమ కొడుక్కి ఇంకేమైనా లోపం? అబద్ధాలు ఆడు, దొంగతనాలు చేయడు, ఎదురువాడు దాసించుడు, తల్లిదండ్రులకి అగౌరవంగా మాట్లాడు, వాళ్ళు ఎదిరించి మాట్లాడు. ఇలా ఆ తోడికి పరలోకం వస్తుందా అది చెప్పండి మన కొలతల ప్రకారం. ఇవ్వకూడదా? చెప్పాలి. అబద్ధాలు ఆడు, దొంగతనాలు చేయుడు, వ్యభిచారం జోలికి పోవడు, లవ్వు, చెత్త చెదారాలు, కామత్వం, కామతురత ఇలాంటివి ఏమీ ఉండవు, తల్లిదండ్రులకు అగౌరవంగా వ్యవహరించడు. ఇలాంటి ఉత్తమ కుమారుడికి పరలోకం వస్తుందా రాదా? వస్తుందా రాదా? గుండెలో రాయడిపోయి మాట చెప్పిన రాదు. అదేంటంటే అది అలాంటి ఉత్తముడికి రావాలి కదంటే రాదు. ఎందుకంటే వచ్చాడు, విన్నాడు, కొన్ని నీతి క్రియలు పాటిస్తున్నాడు. కానీ మూడవ స్టేజ్ ఒకటి ఉంది. ఆటుతో పాటు అంటే ఇవన్నీ పాటిస్తూ మరొకటి చేయాలి. అబద్ధం ఆడకుండానే, దొంగతనం చేయకుండానే, తల్లిదండ్రులను గౌరవిస్తూనే, ఉత్తమ క్రియ జరిగిస్తూనే మూడొకటి అవుతుంది. ఈ క్రియ కాదు, మూడొకటి ఏంటో తెలుసా? అన్నిటికన్నా ముఖ్యమైనది నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకుంటూనే క్రీస్తు అనే వ్యక్తికి నువ్వు లోబడాలి. అది చేస్తే కానీ నీ మంచి నిన్ను చెప్పండి రక్షించదు. నేను అబద్ధాలు ఆను ప్రభమ్మ, నాకు ఇవ్వకపోతే పరలోకం ఎవరికి ఇస్తావు అంటే నీలాగా అబద్ధాలు ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో. వాళ్ళకి ఎవరు ప్రభా నేను ఏ దొంగతనం అంటే నీ నీతి క్రియలు నేను రక్షించు, నీ ధర్మశాస్త్ర క్రియలు నేను రక్షించు, నీ ఉత్తమ క్రియలు నేను రక్షించు. అందుకే ప్రభు అన్నాడంటే నువ్వు వచ్చావు, విన్నావు, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. అదేంటో తెలుసా? నీ ఆస్తి అమ్మి చెప్పండి నువ్వు బేదలకు ఇవ్వాలి. అప్పుడు వచ్చి పరలోకమందు నీకు ధనం కలుగుతుంది. నీవు వచ్చి నన్ను వెంబడించాలి. మూడోది ఏంటి చెప్పండి? వచ్చావు, విన్నావు. మూడో స్టేజ్ ఏంటి చెప్పండి? నీ దగ్గరున్నది ఇచ్చేసి నన్ను వెంబడించాలి. అంత బాగుంది, బాగున్నాడు. ఖర్చు లేని పనులు ఏంటి చెప్పండి? అబద్ధాలు ఖర్చు అవుద్దా? అబద్ధాలు ఖర్చు అవుద్దా? ఎదురువాడు దాచించడం ఖర్చు అవుతుందా? తల్లిదండ్రులు సన్మానించడం ఖర్చు అవుతుందా? ఖర్చు లేనివన్నీ ఆశ్రయించాడండి. దేవుని కోసం రూపాయి ఖర్చు పెట్టరా అంటే అదొకటే నాకు నచ్చట్లేదండి. అంటే ఈ అబ్బాయి అన్నీ బాగానే చేశాడు, కానీ లవ్ ఆఫ్ మనీ, ఆ సిన్ ఉంది చూడండి. ధనాన్ని ప్రేమిస్తున్నాడు చూసారా? అది కూడా చెప్పండి పాపమే. ధనాన్ని ప్రేమిస్తున్నట్టే ధనార్జన, ధనాన్ని ప్రేమిస్తూ ఏమంటున్నాడు? రా, నీకున్నది బేదలకు ఇచ్చి, నీకున్నది బేదలకు పంచిపెట్టి వచ్చి నువ్వు వెంబడించవై అంటే అదొక్కటి చేయలేకపోయాడు. చాలామందికి ఉండే జాడ్యం ఏంటి చెప్పండి? అన్నీ బాగానే వింటారు, అన్ని ప్రసంగాలు బాగానే ఆస్వాదిస్తారు, అన్నీ బాగానే చేస్తారు, కానీ దేవుని కోసం చేద్దాం రా అంటేనే మొండ్ల పొదల్లో పడిపోయినట్టు పడిపోయి ఆ కంప లెగనివ్వన్నమాట. ఆ కంప ఏంటి చెప్పిన? ఒక కంప, ఒక ముండ్ల పొద ఏంటి చెప్పిన? ఉద్యోగం. మరొక ముండ్ల పొద ఏంటి చెప్పిన? సంసారం. మరొక ముండ్ల పొద ఏంటి చెప్పండి? సంపాదన. మరొక ముండ్ల పొద ఏంటి చెప్పండి? ఇందా తమ్ముడు కోట్ చేశాడు, పరీక్షలు, వైరాగ్యం. నేను అడుగుతాను, మేము రాయలేదా పరీక్షలు? మేము కొట్టలేదు ఉద్యోగాలు? నేను అడుగుతున్నాను, మేము రాయలేదు పరీక్షలు? నువ్వు దేవునికి టైం కేటాయించాలనుకుంటే, నువ్వు దేవునికి సమయం ఇవ్వాలనుకుంటే సమయం దొరుకుద్ది. దొరికిందే వంకను నువ్వు ఆ వంకను వంక పెట్టుకుంటే ఇదందరికీ జరిగే కార్యము కాదు. అందుకే వినేవాళ్ళు చాలామంది ఉంటారండి, ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ ఆయనతో వెంబడించే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. ఆ కొంతమంది చాలా తక్కువ శాతం ఉంటారు. చర్చికి వచ్చిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? వెళ్ళరు. ఆయనతో జర్నీ చేసిన వాళ్ళే పరలోకం వెళ్తారు. ఆయనతో వెంబడించే వాళ్ళే అంటే చర్చికి వస్తారంటే వినేవరకే ఉంటారు, కార్యాలు చేసే వరకు ఉండరు. అందుకే శిష్యులకు టెన్షన్ వచ్చి ఒక మాట్లాడుతున్నారు, ఏమని? అయితే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుతూ, మరి ఎలా వ్యసనపడ్డాడు ఏటో రికార్డ్ చేయలేదు, మరి ఎలా ఫీల్ అయిపోయాడో. అంతా ఉండొచ్చు కానీ దేవుని కోసం డబ్బులు ఇచ్చేయడం ఏంటండి అని ఉంటాడు. ఇవ్వచ్చు కానీ దేవుడి మీద ప్రేమ ఉంటే చాలు, కానీ ఆస్తులంతా ఇచ్చేసి సేవ మరి వింటున్నాం కదని ఏం ఆడుకున్నాడు ఏటో, ఎన్ని మాట్లాడేసాడేటో, ఎన్ని అన్నాడు ఏంటో, ఎన్ని మాటలు మాట్లాడాడో, ఇవన్నీ మాట్లాడుకుంటూ వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. మరి ఏం వ్యసన పడ్డాడో? నేను ఎంత బాగా ఉత్తమంగా నేను పాటిస్తాను, ఇంకా నాకు కొద్ది అంటాడు ఏంటని అనుకున్నాడో, మరి ఏం మాట్లాడుకుంటూ తెలియదు, కానీ మొత్తం మీద వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంటే డబ్బు కోసం దేవుడినైనా వదిలేశాడు తప్ప చెప్పండి డబ్బు మాత్రం వదలలేదు.
దేవుడినైనా పక్కన. అందుకే మనం కూడా చూడండి, ఈ అబ్బాయిని చదువుతుంటే మనం కూడా కనబడతాం. అవసరమైతే దేవుడిని వదిలేస్తాం, అవసరమైతే చచ్చెగొట్టేస్తాం, అవసరమైతే అంటే మన సొంత కార్యాల కొరకు ఏదైనా చేస్తాం. కానీ దేవుని కార్య కొరకు అన్నీ మనం వదులుకుంటామా? నేను కొంతమందిని చూస్తుంటానండి, చాలా సింపుల్గా ఎంత సింపుల్గా టక్కుమని అబద్ధం ఆడేసి టక్కుమని వెళ్ళిపోయి టక్కుమని ఎవరే ఇంత 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 పెద్ద ప్రాజెక్ట్ ఉంది, నువ్వు సడన్గా ఎందుకు మాయమైపోయారంటే పెద్ద కారణం ఏం చెప్తాడు అనుకుంటా. నేను కారణం చెప్పినా హెలికాప్టర్ పడిపోయింది అన్నాడు చెప్తాడేమో అనుకుంటాను. నేను కారణం ఏం చెప్పడు అంటే వెళ్ళిపోదును రంప్ చేసిందని, ఈ ముక్కులోంచి వెళ్తుంది గాలి, ఈ ముక్కులోంచి వెళ్ళట్లేదు, అది మరి ఆ ముక్కు కూడా మూసిపోవాల్సింది, చచ్చిపోద్ది అర్థం రూపా. అరే నేను అంటున్నాను బాధ్యతలు ఉండవు, కొంతమందికి అంటున్నాను బాధ్యతలు ఉండవండి టక్కమని. అందుకే బైబిల్ చెప్తుంది, ఎవడు పడతాడు చేయలేడండి శిష్యరకం, ఎవడు పడితే ఆయన వెంబడించలేడండి. కొన్ని కమిట్మెంట్లు ఉంటే వాళ్ళు మాత్రం ఉండగలరు. అలానే ఉన్నాడులేండి, చెప్పకూడదు పేరు. ఏదైనా ఇంపార్టెంట్ పని ఉందంటే హాస్పిటల్ అంటే నాకు తిక్కలేసిపోతుంది. హాస్పిటల్ ఏం చెప్తాను, ఐసీయూలో కూర్చొని కోస్తావా? నేను చెప్తున్నాను, నేను చెప్పకూడదు, ఇలా పౌరుషం రావాలని చెప్తున్నాను అండి. నా భార్య హాస్పిటల్లో ఉంది, మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నారు, అందరూ హాస్పిటల్లో ఉన్నారు, అంతమంది హాస్పిటల్లో ఉన్నా నేను మెసేజ్ చెప్పాలి. ఇప్పుడు నా భార్య హాస్పిటల్లో ఉందని నేను మెసేజ్ ఆఫీస్ వెళ్ళిపోతే నా శిశిరేఖం అనిపించుకుంటుందా? ఆవిడ కన్నప్పుడైనా వదలలేదు. దేవుని సేవ నాకు అంటుంది, ఇవి ఇలా తీసుకెళ్ళి నేను ఇలా సేవకి వెళ్తాను. నేను దగ్గరుండి ఏం చేస్తాను, నేను పురుడు పోతానా చెప్పండి? జరిగే కార్యాలు జరుగుతాయి, కొన్ని కమిట్మెంట్లు ఉంటాయి, అవి వదలాలి. అక్కడే తెలుస్తావు నువ్వు, అక్కడే అర్థమవుద్ది. ప్రతి దానికి ఇంత 2 వారాలు 3 వారాల నుంచి సెమినార్ కోసం మనం మాట్లాడుతున్నాం. ఏవి కమిట్మెంట్లే వెంబడించేది ఏదో ఒక వంక, ఏదో ఒక డొక్కు కారణం, ఏదో ఒక వంకలు నడుతున్నాను. ఏం చేస్తావు వంకలు పెట్టుకుని? ఇదే కారణం నువ్వు నాకు చెప్తున్నావు, ఇతనికి చెప్తావు, తమ్ముళ్ళు చెప్తారు, ఎవరికో చెప్తావు. దేవుని చెప్పగలవా? ఆ కారణాలు దేవునికి చెప్పగలమా? దేవునికి చెప్పలేము, దేవుని దగ్గర సెట్ అవ్వదు. ఎందుకంటే మన కారణాలు మనుషులు కనుక మనం చెప్పేస్తున్నాం, కానీ దేవునికి చెప్పగలమా? మన వైరాగ్యం ఒకటే, మన లెగసీ ఒకటే, మన కార్యాలు ఒకటే, మన గోల్స్ ఒకటే. దేవుణ్ణి వెంబడించాలి. ఆ దేవుని వెంబడించేటప్పుడు ఏ పొదడ్డొచ్చినా, ఏ శ్రమ అడ్డొచ్చినా, నాకు ఈ శ్రమ పెద్ద అడ్డేం కాదు, ఎందుకంటే నేను ఆయన్ని వెంబడించినా నాకు ఏ దడ్డొచ్చినా సరే నేను వదిలి వెళతాను. ఈ కన్ఫామ్ అవ్వాలండి, ఇది ఫిక్స్ అవ్వాలి. అందుకే అబ్బాయి చేయలేకపోయాడు, డబ్బుని ప్రేమించాడు, ధనాన్ని ప్రేమించాడు, అందుకే వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. అంటే దేవుడి కన్నా ఈ సంపాదన ఎక్కువైపోయింది. క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి, డబ్బుని ప్రేమించడం అనేది తప్ప ఒప్ప అనేది విషయం పక్కన పెడితే, డబ్బు అనేది ఉండడం తప్ప మంచిదా రైటా? డబ్బు అసలు అడుగుతున్నాను, డబ్బు అనేది తప్పు కాదా, లేదా డబ్బు ఉండడమే తప్ప? డబ్బు అనేది ఉండడం తప్పేం కాదండి, వస్తువులు ఉండడం తప్పేం కాదండి, వ్యక్తులతో సహవాసం తప్పేం కాదండి. కానీ ఆ డబ్బు మీద వ్యామోహం పెరిగిపోతుంది చూసావా, అది తప్పు. వస్తువులు ఉండడం తప్పు కాదు, మాట్లాడితే రాకుండా అత్తమాన బండి దొరుకుతావు చూసావా, వస్తువులు. కొంతమందికి సెమినార్కి వచ్చినా బండి దొరుకుతాడు, ఎక్కడికి వెళ్ళినా బండి దొరుకుతాడు. కొంతమంది వర్షంలో బండి తడిసిపోద్దని మీటింగ్లు రారు తెలుసా? నీ బండి నువ్వు తగలట్టు నువ్వు అడుగుతున్నాను. బండి పాడైపోద్దని మీటింగ్స్ రాడట. అడుగుతున్నాను, వస్తువులు గుర్తుపెట్టుకోండి. వస్తువును ప్రేమించు, వస్తువును ఉపయోగించు. కానీ వస్తువు మీద వ్యామోహం ఎక్కువైందో అదే నేను క్రీస్తుని వెంబడించకుండా ఆపేది. ధనం ఉండొచ్చు, ధనం మీద వ్యామోహం ఉండకూడదు. వస్తువులు ఉండొచ్చు, వస్తువు మీద వ్యామోహం ఉండకూడదు. అందుకే శిష్యులు ఆశ్చర్యపోయారు, ఇలాగైతే ఎవడి వల్ల అవుద్ది? పాత నిబంధనలో డబ్బున్న భక్తులు లేరా? అబ్రహాం లేడా? డబ్బున్న భక్తులు లేరా? యెషయా గారు లేరా? పెద్ద పెద్ద భక్తులు లేరు? చాలామంది డబ్బులు ఉన్నారు. దావీదు గారు డబ్బున్న ఆయన కదా, ఎందరో భక్తులు ఉన్న డబ్బు ఉన్నవారు. మరి అందరూ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, కానీ ఆ డబ్బుని చెప్పండి ప్రేమించలేదు. ఉన్నా కానీ పరలోకం వైపు చూసి, పునాదులు గల పట్టణం వైపు చూసి, ప్రభు మాకు దీని మీద కన్నా చెప్పండి దాని మీద ప్రేమ ఎక్కువ ఉందన్నారు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, నీలాగా నాలాగా కాదు. మనకి చిన్న చిన్న బిజినెస్లకే మనం దేవుని పని ఎగ్గొడతాం, చిన్న చిన్న విషయాలకే దేవుని పనులు ఎగ్గొడతాం. కానీ వాళ్ళంత బిజీ షెడ్యూల్లో ఉన్న దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ వాళ్ళు ఇచ్చేస్తారు. అందుకే శిష్యులు అడుగుతున్నారు ఏమని చూడండి, యేసు తన శిష్యులను చూసి, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట, ఇలాంటి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతుడు అబ్రహాం ఉన్నాడు, ధనవంతులు భక్తులు ఉన్నారు, ధనవంతులు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళకి ధనం మీద ఇష్టం లేదు. వాళ్ళకి ధనం మీద కన్నా ధనం ఇచ్చినా దేవుడి మీద ప్రేమ ఎక్కువ ఉంది. డబ్బా దేవుడు అని అడిగితే దేవుడే అంటారు, కొడుకా దేవుడు అని అడిగితే కొడుకు కన్నా దేవుడే అంటారు, బంధువులా దేవుడు అంటే బంధువుల కన్నా దేవుడు అంటారు, స్నేహితులా దేవుడు అంటే స్నేహితుల కన్నా దేవుడు అంటాడు. ఇదిగో మీరు చేస్తున్న ఉద్యోగాలు, మీ పనులు, మీ ఇంపార్టెంట్ వర్కుల కన్నా దేవుడా మీ వర్క్ అని అడిగితే దేవుడనే అంటారు. మనమే
ఇలాంటి కుర్రోళ్ళు ఆడేవారు మన అబద్ధాలు ఆడం, థియేటర్లకు పోం, ఏ తప్పుడు పనులు చేయం, విచారాలు చేయం, ఏమీ చేయం, చక్కగా వింటాం. కానీ నొప్పి ఎప్పుడు వస్తుంది చెప్పనా? రారా సిట్టు కన్నా అంటేనే వచ్చేస్తుంది మనకు నొప్పి. అన్నీ వదిలేసి రా దేవుని పని చేద్దాం రా అంటే అదొక్కటే నచ్చదు. మేము వినడం నెంబర్ 1 స్టూడెంట్స్ మేము వినడంలో, మేము దగ్గర కూర్చోవడం అంటే నెంబర్ 1 స్టూడెంట్స్ మేము కూర్చోవడంలో ఇబ్బంది లేదు, వినడంలో ఇబ్బంది లేదు. కానీ ఏదో ఒకటి చేయమంటేనే మాకు ఇబ్బంది వస్తుంది అంటున్నారు. అందుకే చూడండి, ఆ అబ్బాయి కూడా మనలాగా కనబడుతున్నాడు. ఈ అబ్బాయిని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో చెప్తున్నాను. ఇక్కడ ధనం ఒకటే కదండి, చాలా వివరణలు ఉన్నాయి. ఇక్కడ ధనమే కాదు, ధనాన్ని వ్యామోహించిన వాడు పరలోకానికి పోడు, వస్తువుల వ్యామోహం ఉన్నవాడు పరలోకానికి పోడు, ఇక ఏ వ్యామోహాలు ఉన్నవాడు కూడా పరలోకానికి పోడని ప్రభు ఉట్టంగిస్తూ ధనవంతుడు ఆ యొక్క సందర్భంలో ఇది నిత్యముగా చెప్తున్నాను, దేవుణ్ణి వెంబడించకుండా అడ్డగించేది ఏదైనా అది మీ ఆత్మీయ జీవితానికి ప్రమాదమే. కానీ ఈ అబ్బాయి జీవితంలో ధనవంతుడు కనుక ఈ ధనమే అబ్బాయికి ఆటంకం అయిపోయింది. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆటంకం అయిపోతుంది, ఒక్కొక్కడికి ఒక ఇబ్బంది అవుతుంది. అప్పుడు శిష్యులు అన్నారు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదిబెజ్జంలో ఒంటి దూరుట సులభమని మీతో చెప్తున్నాను. సూదిబెజ్జంలో ఒంటి దూరడం అంటే జరిగే పని కాదని,